యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధికారుల చేతివాటం వెలుగులోకి వచ్చింది. మరోసారి ఇంటి దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమయ్యాయి. వాటి విలువ సుమారు 22 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రసాదాల తయారీ కేంద్రంలోనూ భారీ స్థాయిలో చింతపండు మాయమైంది. ప్రసాదాల అమ్మకాల్లోనూ అవకతవకలు జరిగాయి. ఇప్పుడు డాలర్లు మాయం కావడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేతివాటం చూపించిన ఉద్యోగికి జరగాల్సిన శాస్తే జరిగిందని ఆలయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఇంటి దొంగకు అధికారులే పనిష్మెంట్ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం విక్రయించిన బంగారం, డాలర్ల డబ్బులను సదరు ఉద్యోగి వాడుకున్నట్లు తెలింది. ఆయన వాడుకున్న బంగారానికి సంబంధించిన డబ్బు జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వాడుకున్నప్పుడు ఉన్న బంగారం ధరకు ఇప్పటి ధరకు పొంతనే లేదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి ఉన్న ధరను చెల్లించాల్సిందే అని అధికారులు ఆదేశించారు.